హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ మావుళ్ళమ్మ భీమవరం రుచులు. ఈరోజు నేను మీకు బ్రెడ్తో 2 ఈజీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ చేసి చూపించబోతున్నానండి. ఇవి బ్రేక్ఫాస్ట్ కిందైనా లేదా స్నాక్స్ లాగా కూడా తినచ్చు. పిల్లలు బ్రేక్ఫాస్ట్ తిననని వారం చేసినప్పుడు ఇలా బ్రెడ్తో ఈ టేస్టీ రెసిపీస్ని చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఇవి చాలా క్విక్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి అండ్ చాలా ఈజీగా చాలా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా యమ్మీగా కూడా ఉంటాయి. ఒకటి బ్రెడ్ ఆమ్లెట్ అండ్ అలాగే ఇంకొకటి మిల్క్ టోస్టెడ్ బ్రెడ్. అండ్ ఇప్పుడు మనం ఈ రెసిపీస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా బ్రెడ్ ఆమ్లెట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. అండ్ ముందుగా ఒక బౌల్లో 2 ఎగ్స్ తీసుకుని వీటిని బీట్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని అలాగే కొద్దిగా కారం అండ్ అలాగే కొద్దిగా గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. అండ్ ఇలా బీట్ చేసుకున్న తర్వాత ఇందులోకి బాగా ఫైన్గా చాప్ చేసుకున్న ఆనియన్ ముక్కలు, క్యారెట్ ముక్కలు అండ్ పచ్చిమిర్చి ముక్కలు ఇవి యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇలా నీట్గా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ని ఇలా స్ప్రెడ్ చేసుకుని హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం బీట్ చేసుకున్న ఎగ్స్ని వేసుకుని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఒక బ్రెడ్ తీసుకొని జస్ట్ ఇలా ఒక్కసారి ఇలా పెట్టి అండ్ ఇంకొక సైడ్కి ఇలా టర్న్ చేసుకోవాలండి. అండ్ అదంతా బాగా స్టిక్ అవుతుంది కదా, ఇలా 2 బ్రెడ్స్ని కూడా సేమ్ అలాగే ప్లేస్ చేసి టర్న్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ ఇది మనకి బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకొక సైడ్కి దీన్ని టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా మనం ఇంకా ఫ్రై చేసుకోవాలండి. అని చూసారు కదా, ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం దీన్ని ఫోల్డ్ చేసుకుందాం. అండ్ ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇలా 2 సైడ్స్ కూడా ఇలా ఫోల్డ్ చేసుకుని అండ్ దీనిపైన 2 బ్రెడ్స్ని ప్లేస్ చేసుకోవాలి. అండ్ ఇలా ఒక్కసారి దీన్ని ఇలా ప్రెస్ చేసుకుని పైన కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని దీన్ని ఇంకొక సైడ్కి టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇలా 2 సైడ్స్ కూడా మనకి బాగా ఫ్రై అయిన తర్వాత మిడిల్లోకి ఇలా కట్ చేసుకొని వీటిని సర్వ్ చేసుకుందాం. చూసారు కదండి, యమ్మీ యమ్మీ బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మన సెకండ్ రెసిపీ మిల్క్ టోస్టెడ్ బ్రెడ్ని కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఇలా చిన్న గ్లాస్తో మిల్క్ తీసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇందులోకి 2 స్పూన్స్ బెల్లం పౌడర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. బెల్లం అనేది ఇందులో బాగా మెల్ట్ అయ్యే వరకు మిక్స్ చేసుకోవాలండి. బెల్లం పౌడరే కాబట్టి చాలా ఫాస్ట్గా మిక్స్ అయిపోతుంది, లేదా మీరు షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి కొద్దిగా గీ యాడ్ చేసుకొని ఇది ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్రెడ్ని టోస్ట్ చేసుకుందాం. అండ్ ఇవి మనం కొద్దిగా టోస్ట్ చేసుకున్న తర్వాత ఇంకొక సైడ్ కూడా ఫ్లిప్ చేసుకొని టోస్ట్ చేసుకోవాలి. అండ్ ఇలా 2 సైడ్స్ ఫ్రై అయిన తర్వాత ఒక బ్రెడ్ పైన ఇంకొక బ్రెడ్ని ఇలా ప్లేస్ చేసి అండ్ ఇప్పుడు మనం ముందుగా మిక్స్ చేసుకున్న మిల్క్ని ఇలా దీనిపైన ఇలా యాడ్ చేసుకోవాలి. ఈ బ్రెడ్ అనేది ఈ మిల్క్ని అబ్జార్బ్ చేసుకొని అండ్ టోస్ట్ అయ్యి చాలా టేస్టీగా ఉంటుందండి. అండ్ మనకి బ్రెడ్ అనేది కూడా మంచి కలర్ కూడా వస్తుంది. అండ్ ఇలా ఇంకొక సైడ్ కూడా మనం ఈ మిల్క్ని ఇలా యాడ్ చేసుకోవాలి.
అండ్ ఇలా 2 బ్రెడ్స్ని ప్లేస్ చేయడం వల్ల మనకి ఈ 2 బ్రెడ్స్ కూడా మిల్క్ని బాగా అబ్జార్బ్ చేసుకుంటాయండి. అండ్ ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ ఇంకొక సైడ్కి టర్న్ చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు ఇంకొక సైడ్కి టర్న్ చేద్దామండి. కింద మనకి ఇది ఎలా టోస్ట్ అయిందో కూడా చూపిస్తాను చూడండి. చూసారు కదా, చాలా కలర్ఫుల్గా ఉంది. అండ్ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని మనం ఇప్పుడు సర్వ్ చేసేసుకుందాం. ఈ మిల్క్ బ్రెడ్ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. అండ్ నిజంగా నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది, అంత టేస్టీగా ఉంటుంది. చాలా చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది. అండ్ చాలా ఈజీగా క్విక్గా కూడా మీరు ఈ మిల్క్ టోస్టెడ్ బ్రెడ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ చూసారు కదా, చాలా సాఫ్ట్గా ఉంది దీన్ని కట్ చేస్తుంటేనే. అండ్ మీరు కూడా ఈ రెసిపీస్ని తినాలి అనుకుంటే తప్పకుండా ఈ రెసిపీస్ని ట్రై చేయండి. అండ్ ఈ రెసిపీస్ని ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కూడా నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ అలాగే ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల మా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.